పల్లె పల్లెకి తిరుగుతూ ప్రజల్ని విచారిస్తూ వాళ్ళు మంచి చెట్లు ఏమని విచారించకుండా పల్లె పల్లెకి తిరుగుతా వస్తా ఉన్నాడు మన శివశంకర్ అన్న. అమ్మా నమస్తే తల్లి. అమ్మా తెలుసు కదా ఇప్పుడు ఏం పెద్దయ్యా మొగిలప్ప ఏం మీరేం సమస్య ఏం చెప్పింది? ఓ పింఛన్ ఇస్తామని కట్ చేసినారా అన్నా? వీళ్ళు కూడా రాసుకోండి. పింఛన్ ఇస్తామని కట్ చేసినారు. మీ గంగవరం అమ్మా? ఓ అవునా? అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో అందరికి ఇస్తామండి. స్థల వివాదంలో ఉండి మీరు కట్టుకోలేకున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చినది. కార్డు ఉండే వాళ్ళకంతా ఇల్లు, పెన్షన్ ఉండే వాళ్ళకి ఇందిరాగాంధీ ఇరుకుపోతే ఎడమల్ల కుడుతాంగా కాంగ్రెస్ పార్టీ ಜಾಗ ಪಟ್ಟಾ ಕೊಡ್ತಾங்க. அப்ப எனக்கு இடம் இல்ல. அப்பதான் எங்க வீட்டுல டிவைட் பண்ணாங்க. அது யாரு வந்தாலும் சொன்னாலும் யாரும் ஒன்றும் பிடிக்கல. அந்த சேத்தையே நாங்க இப்ப மண்ணு ஓட்டணும். இது கூட எல்லாம் சேர்த்துருவோம். ఒక మిద్దెలు కట్టుకొని ఉండాల. దీన్ని గవర్నమెంట్ దగ్గర మనం తీసుకొని పోవాలా. ఇల్లు ఎందుకు లేదు అని అర్థమా లేదమ్మా? ఇల్లు అయ్యేంత వరకు మనం పోరాడాల. అదేవిధంగా చూడు టాయిలెట్ ఉంది, ఇట్లా లెట్రిన్ ఎక్కడుంది? లెట్రిన్ లేకుండా అది ఎట్లమ్మా మీరు వచ్చేసిందనా ఇది చేస్తారు చెప్పండి? లెట్రిన్ లేకుండా ఒక లెట్రిన్ లేకుండా అది ఎట్లా వచ్చేసిందనా మీరు ఇది చేస్తారు చెప్పండి? ప్రభుత్వం దగ్గర ఇంకా పోరాడాల. బచ్చలు కానీ మనం నీళ్ళు పోసుకునే జాగా కానీ ప్రతిదీ వచ్చేసి మారాలి ఇట్లా. ఇంకా మనం యా కాలంలో ఉన్నాం? బిడ్డలు ఉన్నారు, కోడళ్ళు వచ్చినారు. ఇవన్నీ సవ్యంగా మనం రెడీ చేసుకోకపోతే చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు. ఇది కంపల్సరీ, ఇది మారాలా, మారి తీరాలమ్మా. ఏం చేయాలి చూడు. ఇది నీళ్ళు బచ్చలు వచ్చేసి నీళ్ళు పోసుకునేదానికి బచ్చలు చూడు. ఇంకా ప్రభుత్వాలు వచ్చేసిందని ఏ మట్టంలో ఉన్నాయి? బచ్చలు వచ్చేసి నీళ్ళు పోసుకోవాలి ఇట్లా కూర్చునేది. పైన వచ్చేసి ఇది ఆడబిడ్డ ఎవరు వస్తారో లేదో బట్ట కట్టుకోవాలి. ఇక్కడ ఆడబిడ్డ బట్ట కట్టుకోవాలా. పైన మిద్దిపోయిన ఇంకా ఎవరినో వస్తే అంతే గతి. ఈ పక్క పైన వచ్చేసి ఆకులు ఈడేసుకొని ఈడు నీళ్ళు పోసుకోవాలి. ఆడబిడ్డలు ఇట్లా ఎత్తి నీళ్ళు పోసుకోవాలా. కాదు, ఏ పరిస్థితిలో ఉన్నాం సార్ చూస్తా ఉన్నారా? ఏ పరిస్థితిలో ఉన్నాం ఈ రోజుకి? ఇది పలమనేరానా? ఇది పలమనేరానా సార్? టౌన్ ఏరియాలో అది నీళ్ళకుంటే టౌన్ అయిపోయింది. ఇప్పుడు ఇట్లా ఏరియాలో వచ్చేసి ఈ దుస్థితిలో వచ్చేసి ఆడబిడ్డలు బతుకులు ఉన్నాయి. ఇంకా ప్రభుత్వాలు ఏమిటి ఉండేది? మళ్ళీ ఇందిరం ఇచ్చిన జాగాలో అవి ఉంది. ఇంతవరకు ఇల్లులే, బాత్రూమ్ లేదా ఆమెకి పరిస్థితి. ఇది చూడు, ఈ బచ్చలు చూడు, ఇది ఇంకా దారుణం. దీంట్లో వచ్చేసి ఆడబిడ్డ నీళ్ళు ఎట్లా పోసుకునేది? మొత్తము సొందులే. ఈ సొందుల్లో వచ్చేసి ఆడబిడ్డ మానాన్ని రక్షించుకొని నీళ్ళు పోసుకోవాలా. మళ్ళీ టాపే లేదు దీనికి. ఇట్లా దుస్థితిలో వచ్చేసిందన్న బతుకుతా ఉన్నారు. గవర్నమెంట్కి ఏం కళ్ళు పోయినాయా? ఇక్కడ అధికారులు కళ్ళు పోయినాయి. ఇలా అధికారులు కళ్ళు పోయినాయా? గవర్నమెంట్లు కళ్ళు పోయినాయా? ఏం పోయి అడిగితేనైనా ఇచ్చేది సార్? మనం పోయి అడిగితేనైనా వీళ్ళు ఎత్తుకొచ్చి ఇచ్చేది. ఏ కళ్ళు లేవా? అధికారులు ఇక్కడ రారా? ఇట్లా బాత్రూంలో ఉండేది మనుషులకి. ఇట్లా బాత్రూముల్లోనే జనాలు పెట్టేది. జనాలు కూడా మారాలమ్మా. జనాలు మారాల, మీరు కూడా మారాలా. 2000 రూపాయలు ఇస్తామంటే ఎగరేసుకొని పరిగెత్తా 2000 తీసుకొని ఓట్లు వేసేది. అదే 2000 తీసుకోకపోతే ఈడ్స్కొచ్చి నీళ్ళు తీసుకొచ్చి గవర్నమెంట్ దగ్గర పని చేయించుకున్నాం బాత్రూంలో. ఇంకా బాత్రూంలో ఎందుకు శాంక్షన్ చేయలే వాళ్ళు? ఇది ఎంత గోస్ట్ అంటే మీకు తెలియదమ్మా. లోపనే ఒక స్త్రీ ఏడుస్తూ ఉంటుంది. మీకంటే వయసు అయిపోయింది, ముసలి అయిపోయినావు. నువ్వు ఆరాంగా పరిగెత్తావు, కావాలంటే బాత్రూమ్ వచ్చినా ఉరుకుతావు. ఒక నిండు మనుషులు, గర్భిణీ స్త్రీలు కాదు, కళ్ళు కనబడినాయమ్మా. బాత్రూమ్ లేకపోతే ఎట్లా సచ్చేదా?
వర్షంలో కళ్ళు కనబడిన ఆమెకి బాత్రూమ్ లేకపోతే ఎట్లా పరిగెత్తపోయేది ఆడపోయేది నాకేమి సహాయం చేసేది ఓటు మాట కన్ను తెరకుండా భూమి నడకుండా నచ్చేదాన్ని కూడా అయ్యేది. అవునమ్మా అట్లా పోయి ఓటేసేది మనకేం సహాయం చేసేది. అబ్బా కళ్ళు కనపడకపోయినా ఓటేసుకునే మాత్రం వస్తారు. వస్తారు వచ్చి నేను పిలుచుకుపోయి అవ్వా ఓటేదు రావా నీకు బాత్రూమ్ వచ్చినా పరిగెత్తపోయి చచ్చిపోయి బాత్రూమ్ పోయి ఆడన్నా నాకు ఓటేసి అట్లా కూడా పడిపోయింటాను 3 సార్లు. 3 సార్లు పడిపోయినావు. నువ్వు పడిపో చచ్చిపో మాకు సంబంధం లే. నీకు అదే 1000-2000 పెడతావు మాకు ఓటు నొక్కి మేము ఎమ్మెల్యేలు అయిపోయి ఇంట్లో కూర్చుంటాం. ఈ బాత్రూమ్ మాకు అవసరం లే. నీ కళ్ళతో మాకు పనిలే. నువ్వు బాత్రూమ్ పాతా అందుకొని చచ్చిపో. మాకు వేసేది వేసేయండి. వేసేది వేసేయండి. అది ఓటప్పుడు పిలుచుకుపోయిరా పెంచుకొని పోయి ఆడ ఈయన వేసిరి ఈయన ఏపించిరి. ఇది కడుపు రగిలి మాట్లాడుతూ ఉండే మాటలవా ఎవరినో రెచ్చగొట్టాలని కాదు. నీ మారి ఉంటే వాళ్ళు వస్తా ఇదో మాకు సహాయం చేస్తారు. ఉంటే వందుకే ఓటు వేసేది వాడు పైకి పోతావు. అదేవా ఇంకొకసారికి 2000 తీసుకొని ఓటేయద్దు. అది ఏమా ఒక ఓటు పోతే లక్ష రూపాయలు ఒక ఓటు ఓడిపోతావు. 2000 ఇచ్చేసేది పోయి పరికి పోయాయల్లా 2000 తీసుకోవద్దావా? అది తీసుకోవద్దు. ఏమా 2000 తీసుకోవద్దు. తప్పకుండా మీకు అందరికి టాయిలెట్లు వచ్చేందుకు నేను వదిలిపెట్టనులే. నేను వదిలే రకం కాదులేమ్మా. టాయిలెట్లు రావాలా, స్నానం చేసుకునే కుండల్లా, లెట్రిన్ రూమ్లు ఉండాలా, ఇవన్నీ వచ్చేందుకు వదలనమ్మా. సరేనమ్మా? వదలలేవా? నల్లగొట్లపల్లె మాది వదలలే. ఓకేమ్మా ఓకే. కాలువలు లేవనేది వాళ్ళకి చూపేయాలి కళ్ళకి. రచ్చ వాన వస్తే రచ్చ అయిపోతుందమ్మా. ఇదంతా నీళ్ళు అటుకు నిలబడతాయి వాన వస్తే. అవునా కదా? బిడ్డలకు ఆరోగ్య సమస్యలు వస్తాయి, డెంగ్యూ ఫీవర్లు వస్తాయి, సీటీలు ఇంకా. అవునా కదమ్మా? రేపు ప్రెస్ మీట్ వస్తుంది ఇక్కడికి. ఉండే సమస్యలన్నీ ప్రస్తావన చేయాలి ఆడబిడ్డలంతా. సరేనమ్మా? ఈ కాలువలన్నీ కూడా క్లియర్ చేసేందుకు దయచేసి మున్సిపాలిటీ అధికారులకు నేను విన్నవిస్తా ఉన్నానండి. చూడండి గోడుమని పాతా ఉంటే అమ్మొచ్చి విన్నవించుకుంది. డ్రైనేజీ ప్రతి ఊర్లోన సమస్య ఉండదు. ప్రతి గ్రామంలోన డ్రైనేజీ సమస్య ఉంది. బిడ్డలకి డెంగ్యూ ఫీవర్లు వచ్చి చచ్చిపోతా ఉన్నారు. దయచేసి ఇంకన్నా మేలుకొని ఇప్పుడుండే గవర్నమెంట్ ఆల్రెడీ 7 నెలలు అయింది. ఈడ రోడ్డు వేసినారు కానీ కాలువలు వేయలేదు. సరిగ్గా కాదు, కాలువే లేదు. అది కాలువ కాదమ్మా. అది కాలువలే. ఇప్పుడు ఊర్లో అంతా ఏం చేస్తా ఉన్నారంటే అమ్మా రోడ్లు వేస్తా ఉన్నారు ప్రభుత్వ అధికారులు. ఏముంది వచ్చి మిషన్ తో అట్లా రోడ్ వేసేసి వెళ్ళిపోతారు. కాలువ కట్టాలంటే కష్టం కదా. మిషన్ వస్తుంది రోడ్ వేసి వెళ్ళిపోతుంది, దుడ్లు తీసుకుంటారు. కాలువలు వెళ్ళాలంటే ఆ పక్క ఈ పక్క కట్టడం కట్టాలి కదా. వీళ్ళకేమి రోడ్ వేసినాం కాలువలు ఎందుకమ్మా అంటారు. అట్లాంటప్పుడు ఆ రోడ్డు వేయకపోతే ఏమే? రోడ్డు వేసేక ముందర కాలువ నిర్మించి రోడ్డు వేయాల. ఇప్పుడు ఒక్క రోడ్డు కూడా కాలువలు నిర్మించి రోడ్డు వేసే రోడ్డే లేదు. యా ఊర్లో అయినా చూసుకోండి. అవునా కదమ్మా? అవునమ్మా బా రచ్చ అయిపోయింది కదమ్మా. ఊరికే గారాన్ని పేరుకుంది కానీ మొత్తం నీళ్లు నిమ్ము దిగుతా ఉందమ్మా. అంతా మొత్తం పైన ఇంకా నిమ్ము వాటర్ అంతా దిగేస్తా ఉందమ్మా. నిమ్ము ఎన్ని బట్టలు వేసినా నిమ్ము పైకి లేస్తా ఉంది ఊట. అవునమ్మా? సొంత మిల్లు లేదా? కార్డు ఉందా? రేషన్ కార్డు? ఇది రేషన్ కార్డు నల్గొట్టపల్లిదే ఏడవ దగ్గర ఉంది కదా. అమ్మా తప్పకుండా ఇల్లు వచ్చేంత వరకు వదిలిపెట్టము. అంతా ఇట్లా కూర్చొని అవునమ్మా? అంతా ఇట్లా కూర్చొని ఉంటారు. కూర్చొని ఉంటా ఇల్లు లేకుండా. కాదమ్మా నీళ్ళు వస్తాయమ్మా. అంతా వచ్చేసి ఆ వానకి ఆ నిమ్మకి ఏడుస్తా ఉందమ్మా అమ్మా. అవునమ్మా? నిమ్మ వస్తా ఉంటే అమ్మకి ఏడ్చేదా అల్లాడేదా? ఏం తల్లి లేక మొత్తం ఉండేది కార్డు అంతా. అవునమ్మా? ఆడిపోయి అడిగితే ఆడిపోయి పండి అంటారు, ఈడు వచ్చి అడిగితే ఆడికి పండి అంటారు. అవునమ్మా? దిక్కు తెలకుండా మేము ఉంటాం. అవునమ్మా? వేసేది ఓటు కూడా ఓటేసినప్పుడు మాత్రం కరెక్ట్ గా వేయించుకుంటారు. ఇప్పుడు పోతే ఆడబో అంటారు, ఈడబో అంటారు, ఈడికి తరంతారు, ఆడికి తరంతారు. అవునమ్మా? అవును. కాబట్టి ప్రజలందరూ ఒకటవుదాము. చూడు కళ్ళలో నీళ్లు పెట్టుకుని ఏడుస్తా ఉందా అమ్మ. రాత్రి ఇంకా నిమ్ము ఎన్ని బట్టలు దూసినా బట్టలు నానిపోతా ఉన్నాయి. బాడీ ఇంట్లో ఉంది. నల్గొట్లపల్లి నుంచి మేము తీసుకొచ్చి పెట్టినాము. అవునామా?
అమ్మా ఏచం చేయొద్దు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామనేది ఈ ప్రభుత్వం చెప్పింది మాట. చెప్పిందా లేదా సార్? ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తాము అని చెప్పింది. తప్పకుండా ఇల్లు వచ్చేంత వరకు చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టము, ఉండే అమర్నాథ్ రెడ్డి గారిని వదిలిపెట్టము. తప్పకుండా ఇండ్లు ఎవరికి లేదో కంపల్సరీ ఇండ్లు ఇవ్వాల. ఏం బాధలమ్మా? అవునా? మీరు మహిళ అవునమ్మా? ఓ నీళ్ళు ఇట్లా చేస్తా ఉన్నాయా? దీనికి సమస్యకి పరిష్కారం కావాలంటే ఒక పని చెప్తాను, మళ్ళీ చేయలే మీరందరూ. చేస్తామంటే మళ్ళీ వద్దు అనకూడదు, వద్దు అనరా. నా మాటకు మళ్ళీ అడ్డు చెప్పరా? ఇట్లా పని చేసి ఇచ్చినప్పుడు మేమేంటి అడ్డు చెప్తాం? అడ్డు చెప్పరు కదా, మళ్ళీ అడ్డు చెప్పరు కదా. రేపు ఒక శనికి పారెత్తకరండి, నేను పని చేసేంత వరకు మీరు చూడాల. మళ్ళీ నో చెప్పకూడదు. శనికి పారెత్తకొచ్చినారంటే నేను మా లీడర్లు అందరూ మంచిగా కాలం ఉంది ఈడ, ఈ ముండంతా ఎత్తి గడ్డకేస్తాం. సరేనమ్మా? కాలం వండుకొని ఈ ముసలాయమ్మ ఈడు మున్నేసుకుంది, ఆ కాలంలో ముందు మాత్రం ఎత్తల. మా ఇంట్లో ఆయన పడి పుడిచినాడు, అదే వాడిని నా వల్ల కాకుండా పోతే పోనీ వాడికి చెప్పిన. సరే ఆయా అమ్మా, శనికి పార నాకు కావాలమ్మా. రేపు తెప్పించా కదా, రేపు పెట్టుకోండి మీరు రెడీగా. మా లీడర్లు అందరూ ఒక 3 శనికి పారలు తెచ్చుకోండా, 3 మా లీడర్లు అందరూ ఆర్డర్కు కాలువకి మొన్నెత్తేస్తాం. సమస్య పరిష్కారం కదా. సరేనమ్మా? అడుగులేదు సార్, మీరు మొన్నెత్తిన కాంగ్రెస్ ఓ అవునా? అవునమ్మా? అవునా? మా కూలి దుడ్లు కూడా వేయలేదు, వాడు సాయిబు గారు వేసింది. సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇప్పుడు సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ ఇస్తున్నారు, దీని పైన ఖచ్చితంగా వాళ్ళు ప్రశ్నించి డ్రైనేజ్ దాని తర్వాత కాలం ఎంతవరకు ఉంది, ఏం చేస్తే సరిపోతుంది ఒక ఐడియా వస్తుంది. అంతలో అవుతుందా? నాకు అర్థమైంది. గవర్నమెంట్ తరఫున నేను కూడా కడుక్కుంటా సార్. అవునా? ఓ ఇదమ్మా? ఏమమ్మా ఇదే? దొరసామన్నా పెద్దయ్య, నమస్తే పెద్దయ్య, రాని లోపలికి రాని. దొరసామన్నా రాని లోపల నాయనా. అవునా? ఇటుకి రాను, ఇటుకి రాను. రహమాన్ ఇటుకొచ్చి ఈ సమస్యల పైన మన సమస్యల పైన ఏ నాయకుడు ఇంతవరకు ఇటు రాలేనా? ఓట్లు డబ్బులు ఇస్తారు, ఓట్లు వేసుకొని వెళ్ళిపోతారు. వినండి మా, వినండి. చెప్పండి సార్, నాకు ఊర్లో లేదు ఆయన ఇల్లు కట్టుకొని అమ్ముకొని కూర్చుంది. రాజనన్నా ఎవరినన్నా అడగండి సార్, నాకు ఇల్లు వచ్చింది. అవునమ్మా? ఇల్లు రాలా, ప్రభుత్వంలోనూ రాలా, లక్షన్నా పెట్టింటా అద్దెలు. అవునమ్మా? నా బిడ్డకే రాలా, చూడండి. నేను 2004లో అడగండి సార్. అమ్మా వినండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పండి చాలా మందికి ఆయా చెప్తాను వినండి. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూడా అందరికి ఇండ్లు ఇస్తామని చెప్పింది. ఇప్పుడు ఆల్రెడీ 7 నెలలు అయితా ఉంది. ఇంకా పైన తప్పకుండా మీకు ఇల్లు వచ్చేందుకు వదిలిపెట్టము. గవర్నమెంట్ దృష్టికి నేను చెప్తాను ఏమంటే, ఇండ్ల పరిస్థితి మీరు చూస్తే మీకు అర్థమవుతా ఉంది. మొత్తము చెప్పిన హామీలు పూరి గుడిసెల్లో ఇంకా వచ్చేసిందనా ఉన్నాయి. మీరు చెప్పిన హామీనే ఇండ్లు అందరికీ ఇస్తామని చెప్పినారు, ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తామని చెప్పినారు. తప్పకుండా 7 నెలలు అయితే ఉంది. ఎటువంటి కార్యాచరణ చేసినారు ఇండ్ల గురించి? దగ్గరికి పోయేదే తడస్తా ఉంటే పోయిండే పట్టో పాడో ఇయ్యండా, నేను తడిసిపోతా ఉన్నాను. పట్టేసుకున్నావమ్మా? అమ్మా ఇంకా పట్లు వేసుకొని బతకాల్సిన పనిలే. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, రేషన్ కార్డు ఉందమ్మా? తప్పకుండా పోరాటం చేస్తాము. చంద్రబాబు నాయుడు గారు ఈ పూరి గుడిసెలు చూడండి, మీరు పైన వచ్చేసిందనా కారుతా ఉంటే ఎవరి దగ్గర పోయి పట్ట తెచ్చుకుంది ప్రస్తుతానికి. దయచేసి ఇంకా ఈ పూరి గుడిసెలన్నీ తీసేసి పెంకుటిండ్లన్నీ తీసి కనీసం మిద్దిండ్లకి నాంది పలకండి. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎన్నో వేల మందికి, లక్షల మందికి ఇండ్లు అయినాయి, లక్షల మందికి ఇండ్లు అయినాయి, కోట్ల మందికి ఇండ్లు అయినాయి. కాబట్టి దయచేసి మీరు ఈ పీరియడ్ లో ఇండ్ల నిర్మాణం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ముందర అడుక్కుంటా ఉన్నాను. 7 నెలలు అవుతా ఉంది, ఇంకా ఇండ్ల గురించి మీరు ఇంకా ఏమి తీలా. ఆ పెద్ద ఇప్పుడు టికెట్ ఇచ్చిపోతుంది బస్సులో, ఫ్రీ బస్సు లేదు ఆయమ్మకి. 1500 ఇస్తామంటే ఆ 1500 లేదు. ఇంకా బిడ్డలు గిట్లు ఉంటే వచ్చేసి వాళ్ళకి 15,000 ఇస్తామంటే ఇంకా 15,000 లేదు. అదేదో గ్యాస్ ఫ్రీ ఎంట్రీ, అదేదో వీళ్ళు ఆ జ్యోతి దీపంలో వచ్చేసిందని ఉంటే వాళ్ళకి మాత్రం గ్యాస్లు ఇస్తా ఉన్నారు, ఇంక రిమైన్ వాళ్ళకి అది కూడా లేదంట.
అంటే ఇది ఓన్లీ పబ్లిసిటీ గురించి మాత్రం మీరు హామీలు ఇచ్చినట్లు ఉన్నది. దయచేసి ఇది మంచి ప్రభుత్వం అయితే ఇటు చూడు, చూడండి అదే అదికి చేసినారు. అబ్బా మంచి ప్రభుత్వం స్వామి. అమ్మా ఇప్పటికే మాదే రైట్ రా, నేను నీకు ఇల్లు కట్టించి స్టిక్కర్ వేస్తే పర్వాలేదమ్మా. కనపడుతుంది కదా మంచి ప్రభుత్వం స్టిక్కర్. చూడండి బాగిను ఇల్లు కట్టించి మంచి ప్రభుత్వం స్టిక్కర్ వేసి నింటే పర్వాలేదు. ఈ పూరి గడిచిన నువ్వు నీళ్లు గారి సస్తా ఉంటే వచ్చి ఇది మంచి ప్రభుత్వము ముక్కో దండం పెట్టు. దండం పెట్టి ఏం చేసేస్తామే నేను పెట్టుకొని ఉండేదాన్ని నేను. అమ్మా పైన నెత్తి నీళ్లు గారుతా ఉంటాయి ప్రతిరోజు. ఇది మంచి ప్రభుత్వము, ఇది మంచి ప్రభుత్వము, దండం పెట్టుకో. నిద్రలేసి దండ పెట్టేది. అవునా నిద్రలేసి సమయ పెట్టినా నేను దండ పెట్టేది. అవునమ్మా. స్టిక్కర్ మీద ఉండే ఏకాగ్రత ఇల్లు మీద పెట్టండి. అందరికి మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. ఎందుకమ్మా మంచి ప్రభుత్వమా? రోడ్లు లేవని ఎందుకు అడుగుతున్నారు నన్ను? ఇప్పుడు వారం నుంచి ఆ పెద్ద చూడండి సార్ మంచి ప్రభుత్వము. ఎంత మంచి ప్రభుత్వం. చూడండి కాదమ్మా బాగా ఇనుకో. 3 సిలిండర్లు ఇస్తామంటారు ఇచ్చిరా? లేదు సమయ బస్సు ఫ్రీ అంటారు ఇచ్చిరా? లేదు బస్ పెట్టుకునే పోతా నేను. అమ్మా 1500 ఇస్తామంటారు ఇచ్చిరా? ఏమీ లేదు. అవునా కాదమ్మా? ఏం లేదు. ఈడ 2 ఏళ్ళు కాదమ్మా రావాల్సింది 3 ఏళ్ళు. వాళ్ళు మర్చిపోయి 2 ఏళ్ళు పెట్టినారు. జనాలకు పంగనామాలు పెట్టి మంచి ప్రభుత్వం అని చెప్పని కట్టేస్తారేమో సమయ. నువ్వు చచ్చిపోయినాక వాళ్ళు కట్టిరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 5 ఏళ్ళు వస్తుంది కట్టిస్తుంది. ఈ జాగా ఇందిరమ్మ ఇచ్చిన జాగానే కదా. అవునా? కనీసం ఇల్లు ఎప్పుడో పడిపోయిన ఇల్లు ఇందిరమ్మ ఇచ్చిందేనా? అవునా కదా? జాగా ఇందిరమ్మ ఇచ్చింది. ఇందిరమ్మ ఇచ్చింది. ఆడొచ్చే స్టిక్కర్ ఎవరు వేసినారు? ఇప్పుడు వచ్చింది వాళ్ళు వేసినారా? ఈ స్టిక్కర్ల ప్రభుత్వము ఇంత మాత్రమే ఉంది. ఇందిరమ్మ ప్రభుత్వం అట్లా కాదప్పా. ఇందిరమ్మ జాగాలు ఇచ్చింది. ఇందిరమ్మ ఏమిచ్చింది? జాగాలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఏమిచ్చింది మీకు? ఈ స్టిక్కర్ ఇచ్చిందమ్మా. స్టిక్కర్ ఇచ్చింది. దయచేసి ఏందమ్మా దీన్ని అవహేళన చేస్తా ఉన్నామని అనుకోవద్దండి. స్టిక్కర్ల మీద ఉండే ఒక ఏకాగ్రత, స్టిక్కర్ల మీద ఉండే ఏకాగ్రత అమ్మా, స్టిక్కర్ల మీద ఉండే ఏకాగ్రత ఇల్లు పైన పెట్టండి, బాత్రూముల పైన పెట్టండి. ఈ రోజు వచ్చేసింది నిరుపేదల పైన పెట్టండి. రైతులకు 20,000 ఇస్తా దాన్ని పెట్టండి. ఫ్రీ బస్ ఇవ్వండి. స్టిక్కర్ మాత్రం ఎత్తుకొచ్చి మంచి ప్రభుత్వం పెట్టేస్తే జనాలు మెయిన్ లో ఒక మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం ఎప్పుడైతుంది? డ్రైనేజీ బాగుండాలా? ఉందా? మంచి ప్రభుత్వం ఎప్పుడైతుంది? అమ్మా ఇండ్ల వల్ల ఇచ్చిందా? మంచి ప్రభుత్వం అమ్మా మంచి ప్రభుత్వం ఎప్పుడైతుంది? 1500 ఇస్తామని నెల ఇచ్చిందా? నెలకు 1500 వస్తాందమ్మా? 1500 వస్తా ఉందా లేదా? రాలేదు. రాలేదా? ఇది మంచి ప్రభుత్వం ఎప్పుడైతుంది? బాత్రూములు లేవు, డ్రైనేజీ కరెక్ట్ గా లేదు, 1500 లేదు, ఇండ్ల నిర్మాణం లేదు. జై కాంగ్రెస్.